రెహమాన్ గారు, నాగేష్ అనే పేరు 1993 సంవత్సరం ఆగస్టు 15. ఇతనికి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది చెప్పండి. ఇప్పుడు ఇలా వీళ్ళందరూ కూడా ఒక అందమైన వస్తువులు, ఇలా మేకప్ మ్యాన్ లాగా, లేదంటే ఒక అందమైన ఆర్టికల్స్ ఉంటాయి కదమ్మా, అలాంటి ఆర్టికల్స్ అమ్మటం కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువగా వర్క్ చేస్తుంటారు. ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ చాలా చక్కగా ఉంది. డెస్టినీ వచ్చి 36 వచ్చింది, 6336. ఇది కొంచెం ఫ్యామిలీ లైఫ్ని ఇబ్బంది పెట్టే నంబర్. నేను చాలామందిని చూశాను 36 వాళ్ళని. ఇప్పుడే ఒక క్లయింట్, అమెరికన్ క్లయింట్ ఒక ఆయన కాల్ చేస్తే ఆయన డెస్టినీ 36, 89లో పుట్టాడు. ఏమంటే మీకు మ్యారేజ్ అవ్వలేదా అని చెప్పి అడిగితే, అవ్వలేదండి, ఒక మ్యారేజ్ అనుకున్నాము, అది 3 ఏళ్ళు అనుకొని మా మామయ్య గారు అమ్మాయినే కాదని మళ్ళీ ఫెయిల్ అయిపోయిందని. మీకు మంచిగా జరిగిందండి. వీళ్ళకి 36 వాళ్ళకి మ్యారేజ్ అయినా కూడా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేదో ముందే అయిపోయింది అనుకొని తప్పిపోయింది అనుకో, ఒక డిస్టర్బెన్స్ పోయినట్టేగా. రెండోది అప్పుడు మామూలు మ్యారేజ్లో ఆ ఇబ్బంది కొంచెం తగ్గిద్ది, దాని యొక్క ప్రెజర్. ఎప్పుడైనా ఒకసారి జరిగితే డిస్టర్బెన్స్, రెండోసారి ప్రెజర్ తగ్గిద్ది. భగవంతుడు అంట మొయ్యలేనంత భారం ఇవ్వడంట, మొయ్యగలిగిన వరకే ఇస్తాడు. అలా వీళ్ళకి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి అలా అన్నిసార్లు ముందు తప్పిపోదు కదా, అన్నిసార్లు తప్పిపోదు. అలా తప్పిపోయిన వాళ్ళకి మ్యారేజ్ అయినాక ఇబ్బంది వస్తుంది. అదే కాక మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, మీకు చాలామంది తెలిసి ఉంటారు, ఇష్ అనేటువంటి సౌండ్తో పేర్లు ఎండ్ అయితే సురేష్, రాజేష్, రాకేష్, సతీష్, ఇలా ఇష్ అనేటువంటి సౌండ్తో పేర్లు ఎండ్ అయిన వాళ్ళందరూ చిన్న చిన్న పనులు చేస్తున్నారు. అందుకనే సినీ ఫీల్డ్ వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చి మహేష్ బాబు, సురేష్ బాబు, సంపూర్ణేష్ బాబు అని యాడ్ చేయించుకుంటున్నారు. ఇష్తో పేర్లు ఎండ్ కాకుండా ఒక ఇష్ అనేటువంటి వర్డ్కి పక్కన ఇంకొక వర్డ్ పెడితే మళ్ళీ మంచి సక్సెస్ చూస్తున్నారు. సురేష్ బాబు ఇలా ఉన్న వాళ్ళందరూ మళ్ళీ సక్సెస్ చూస్తున్నారు. ఇలా ఇష్తో పేర్లు ఎండ్ చేయకూడదని నేను ఎన్నో ఛానల్స్లో ఎప్పటి నుంచో చెప్తున్నానమ్మా. ఇలా ఇష్తో ఎండ్ అయిన వాళ్ళు అంత సక్సెస్ అనేది చూడటం లేదు. అదే అమ్మాయిలకి మ్యాన్ అనేటువంటి వర్డ్ వస్తే, సమంత గారిలో మ్యాన్ ఉంది. గంగా మంగా సినిమాలో గంగా అనే అమ్మాయి ఇంట్లో పనులు చేస్తుండేది, మంగా అనే అమ్మాయి వెళ్ళి సర్కసులు చేస్తుండేది. క్యారెక్టరే కదా, మంగా అనే అమ్మాయి ఇంట్లో పని చేయాలి, గంగా అనే అమ్మాయి సర్కసులు చేయాలని రాయొచ్చు కదా, రాయలా. మ్యాన్ ఉన్నోళ్ళేమో బయట సర్కసులు చేస్తున్నారు, గంగా ఉన్నోళ్ళేమో ఇంట్లో పనులు చేస్తున్నారు. మ్యాన్ అనే పేరు అమ్మాయిల్లో వస్తే మగాళ్ళలాగా కష్టపడాలి మొత్తం లైఫ్ అంతా. వాళ్ళ ఆయనంట వచ్చి ఎవరైనా మ్యాన్ అనే పేరున్న ఆడవాళ్ళ యొక్క ఆయనని పేపర్ వాళ్ళు వచ్చి బిల్ కొట్టి, ఏమైనా పేపర్ బిల్ కట్టాలండి అంటే, పిచ్చోడువా మంచోడువా, నన్ను అడుగుతాయింది మామిని అడుక్కపో అంటాడంట. అంటే రిస్క్ తీసుకోరంట. మ్యాన్ వాళ్ళ భర్తలు ఎవరు, వాళ్ళందరూ హ్యాపీగా వీళ్ళేం మ్యాన్ లాగా అన్ని పనులు చేస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, ఉమెన్ లాగా ఇంట్లో కూర్చుంటారు. మ్యాన్ అని అమ్మాయి పేరులో ఉన్న భర్తలు అలా ప్రవర్తిస్తారా, లేక భర్త పేరులో షీ ఉంటే ప్రవర్తిస్తారా? భర్త పేరులో షీ ఉండకపోయినా మ్యాన్ వాళ్ళ యొక్క భార్యలు దగ్గర అలానే బిహేవ్ చేస్తారు. నేను చేసిన రీసెర్చ్లో కూడా చాలా మందిని ఎంక్వైరీలో కూడా మామూలు కుటుంబ లేడీస్ కూడా పిల్లల బాధ్యత అంతా వాళ్ళే తీసుకోవడం, కరెంటు బిల్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళే కట్టడం, ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన ప్రపంచాన్ని రాబోయే రోజుల్లో ఇష్ అనేటువంటి పేరుతో ఎండ్ చేయమాకండి. అది ఒక ఎంతో ఎండ్ చేశారు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జగన్, అలా ఎండ్ చేయండి. ఆర్తో ఎండ్ చేయండి. టెండూల్కర్, మంజ్రేకర్, ప్రభాకర్, సుధాకర్, కలెక్టర్, ఆఫీసర్, ఆర్ఎస్ బ్రదర్స్, వైభవ్, ఇలా గాలి బయటకు వచ్చే విధంగా పేర్లు పలకండి. అలా పలికినటువంటి వాళ్ళందరూ కూడా జీవితంలో బాగా పైకి వస్తున్నారు. ఇక్కడ నేను ఫస్ట్ నుంచి మీకు చెప్పేది ఏంటంటే, నేను చెప్పానని మీరు ఫాలో కాకూడదు, మీరు కూడా రీసెర్చ్ చేయాలి. మీరు కూడా దాన్ని అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటిది చూడాలి. చూసి దానికి తగ్గట్టుగా కనుక అందరూ డిసిషన్స్ తీసుకొని కనుక మారగలిగితే డెఫినెట్గా మన దేశం చాలా బాగా ముందుకు రావడానికి, అందరూ మారి బాగా అవడానికి అవకాశం ఉంటుంది. సో అలా చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం.